మొన్న ఎల్లో అలర్ట్ అన్నాము, ఇవాళ రెడ్ అలర్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఎల్లో అలర్ట్ అని అన్న వెంటనే ఇక్కడ మనం తెలంగాణలో 5 days అని చెప్పి ఒక వీడియోలో చర్చించుకున్నాం. సో ఇవాళ ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ 5 days మీకు రెడ్ అలర్ట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే రెడ్ అలర్ట్ అన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ అలర్ట్ అన్నారు అనుకోండి, మీరు ఊహించరండి. ఎందుకంటే డార్జిలింగ్ అలాగే కాలింపాంగ్ని అంటారు. మీకు ఇది ఆల్మోస్ట్ హిమాలయాలకు చేరువలో ఉండే ప్రాంతాలు. డార్జిలింగ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టాయ్ ట్రైన్. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఉష్ణోగ్రతలు అంటే చాలామంది మిత్రులు ఆల్రెడీ చార్ధమ్ యాత్రకు టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నారండి. మీకు ఇక్కడ సౌత్ ఇండియాలో విపరీతంగా మీకు బుకింగ్స్ ఉన్నాయి. మీకు పరిస్థితి ఏమిటి, మే నెల మీకు 13, 14, 15 ఈ టైముల్లో మీకు ఈ 4 ఆలయాలను కూడా తెరుస్తున్నారు. సో అలాంటప్పుడు హిమాలయాల్లో మీరు ఎప్పుడైనా ఎల్లో అలర్ట్ అన్న మాట విన్నారా? అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో రెడ్ అలర్ట్ అన్నప్పుడు మీకు కొన్ని ప్రాంతాలు చాలా చాలా చల్లగా ఉంటాయి. అంటే గంగా నది తీరములో అలాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ రెడ్ అలర్ట్ అని అంటున్నారు. మరి హిమాలయాల్లో ఎల్లో అలర్ట్ ఏంటండి? మొన్న చెప్పాను, హరిద్వార్లో 37 degrees Celsius. మీకు ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఇంకా కూడా 3 నుంచి 4 degrees పెరగవచ్చు. సరే, ఇదంతా కామనే కదా. ఇవాళ వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, గత 174 ఏళ్లలో 2023 ద హాటెస్ట్ ఇయర్, 174 years అని చెప్పి చెప్తున్నారు. అలాంటిది 2024 దానిని మించిపోవచ్చు. అంటే ఏంటి, అన్ని రికార్డ్స్ను కూడా ఇది బద్దలు కొట్టవచ్చు అని చెప్పి చెప్పారు. సో ఓకే, సో ఇలాగా అబ్నార్మల్ వెదర్ కండిషన్స్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేటికల్ చేంజ్ అన్నీ మనం మాట్లాడాం. కానీ చూడండి, హిమాలయాల్లో ఇలాంటి పరిస్థితి అన్నప్పుడు ఎవ్వరు నమ్మరు. నేనైతే నమ్మడం లేదు. కానీ మీకు ఆధారాలు, ఎస్, హిమాలయాస్లో కూడా ఇలాంటి టెంపరేచర్ని మనం ఎప్పుడూ చూడలేదు. హరిద్వార్లో 37 అంటే రిషికేశ్లో మీకు 35, 36 degrees Celsius అంటే ఎవరైనా ఊహిస్తారా? రిషికేశ్ అంటే మీకేంటి, హిమాలయాల యొక్క మొదటి అడుగు. మీరు హిమాలయాస్లోకి అడుగు పెట్టాలంటే ముందు రిషికేశ్లోకి వెళతారు. అలాంటిది ఇంకొక వైపు చూడండి, కుమయూన్ హిమాలయాస్ అని చెప్పి మాట్లాడతాం. అంటే నైనతాల్ దాటి మీరు ముందుకు వెళ్ళారంటే రాణికేత్ అనే ఒక అద్భుతమైన ప్రాంతానికి వెళతారు. రాణికేత్ నుంచి మీరు డైరెక్ట్గా కైలాస మానస సరోవరానికి వెళ్ళడానికి ఒక అద్భుతమైన దారి ఉందండి. మొన్న ఒక పెళ్లిలో ఒక మిత్రుడిని కలిశాను. ఆయన ఇదే మాట్లాడుతున్నారు. శంబాలా నగరి అన్నారు, టిబెట్ అన్నారు. నేను టిబెట్ దాకా కూడా వెళ్ళాను. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. అంటే సింగపూర్ నుంచి బెయిజింగ్లో ఒక బుల్లెట్ ట్రైన్ ఎక్కి నేరుగా ఇతను మీకు టిబెట్ దాకా వచ్చి ఇంకొక 400 kilometers అంటే కైలాస మానస సరోవరం, అక్కడి దాకా కూడా ఈ మిత్రుడు వెళ్ళిపోయాడు. మొన్న పెళ్ళప్పుడు ఆయన కలిసి చెప్తున్న వివరాలు. అలాంటిది మీరు రాణికేత్ నుంచి నడుచుకుంటూ కైలాస మానస సరోవరం వెళ్ళిన ఎంతోమంది యోగులు ఉన్నారు, మీకు స్వామీజీలు ఉన్నారు, ఎన్నోసార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఉష్ణోగ్రత ఏమిటి? నైనతాల్లో ఇవాళ మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 31 ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్. ఏంటండి, నైనతాల్ అంటే ఎటు చూసినా కూడా మీకు మంచు. నైనతాల్ లేక్ చాలా చాలా ఫేమస్. ఇవాళ లేక్ దగ్గర వీళ్ళు బోటింగ్ సదుపాయాన్ని ఆపేశారు. ఎందుకు? తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు, నీరు సరిగ్గా లేదు. అంటే బోటు తేలడానికి కావలసినంత నీరు లేదు కాబట్టి బోటింగ్ని ఆపేస్తున్నాము. అంటే ఏప్రిల్ నెల, నెక్స్ట్ మే మీకు నైనతాల్ దగ్గర ఏ రకమైన టూరిజం ఉంటుందంటే మీరు ఊహించలేరు. అలాంటిది అందులో బోట్ రైడ్ అనేది ప్రతి వాళ్ళు కూడా ఇష్టపడతారు. నైనతాల్ లేక్లో బోట్ రైడ్ అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇవాళ ఆ సదుపాయం లేదు. ఎందుకు? ఎటు చూసినా కూడా ఫారెస్ట్ ఫైర్, వైల్డ్ ఫైర్. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని దావానలం. ఏమిటండి ఇది అంటే బ్యాంబీ బకెట్ అని అంటారండి. ఈ బ్యాంబీ బకెట్ని వీళ్ళు హెలికాప్టర్స్కి కడతారు. ఈ నైనతాల్ దగ్గర భీమ్తాల్ అనబడే ఒక లేక్ ఉంది. సో ఈ భీమ్తాల్లోకి వెళ్ళడము, ఈ బ్యాంబీ బకెట్ను వాడడము,
5,000 లీటర్స్ నీళ్లను ఏది హెలికాప్టర్లో లిఫ్ట్ చేసి నేరుగా ఎక్కడెక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్ ఉందో దాని మీద తీసుకువెళ్ళి జల్లడం. సో ఇదంతా అక్కడ చూస్తున్న వాళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారు, ఇదంతా ఏమిటండి, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, ఆ ఫోటోలు చూశారంటే ఆశ్చర్యపోతారు. మీకు నయనతాల్లో ఈ భీమ్తాల్ లేక్ దగ్గర ఇలాంటి సన్నివేశాలు ఏమిటి, పక్కన మీకు ఎన్నో గ్రామాలు, ఎన్నో టౌన్లు, ఇక్కడంతా కూడా ఈ ఫారెస్ట్ ఫైర్. కారణాలు అడిగారనుకోండి, ఫస్ట్ వీళ్ళు చెప్పేది గ్లోబల్ వార్మింగ్ అండి. ఈ చెట్ల ఆకులంతా ఎండిపోవడము, సూర్యరశ్మి తీవ్రంగా తగలడంతో మీకు అక్కడ నుంచి ఫైర్. అలాగే మీకు థండర్ స్ట్రోమ్స్ అంటే మీకు ఒక పిడుగు పడింది లేదా మెరుపులు, ఈ మెరుపులు పడడంతో అందులో నుంచి మీకు అగ్ని అనేది ఇగ్నైట్ అవ్వడం, మీకు అగ్ని అనేది మీకు స్ప్రెడ్ అవ్వడం. ఇలాగ ఎటు చూసినా కూడా ఫారెస్ట్ ఫైర్ నయనతాల్ దగ్గర ఉన్నట్టుగా ఆ ఫోటోలు చూస్తే విచిత్రం. ఎప్పుడు కూడా సమ్మర్ అన్నప్పుడు ఐదర్ మీరు రిషికేష్ దాటి మీకు అప్పర్ హిమాలయాస్, గర్వాల్ హిమాలయాస్ అంటారు, ఈ చార్ధమ్ యాత్ర ఇక్కడే ఉంది, సో వెళుతూ ఉంటారు. ఇటువైపు కుమయూన్ హిమాలయాస్ అన్నప్పుడు ఏంటి, ఈ నయనతాల్, ఆల్మోరా, రాణికేత్ లాంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. మంచి వెదర్ అండి, బ్యూటిఫుల్గా ఉంటుంది సమ్మర్. అక్కడ ఇవాళ ఇలాంటి దావానలం ఏమిటి అంటే అరిష్టం అండి. ఈ 2024లో మీకు ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో వింటారు. కాబట్టే వెళ్ళే వాళ్ళు ఏంటంటే నేను ఇచ్చే సలహా, ఇప్పుడు ఒకసారి నేను బద్రీనాథ్లో ఉన్నాను, బద్రీనాథ్ నుంచి నాకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్ళాలి అనేది ఆలోచన టీం వాళ్ళు. సో ఇప్పుడు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్ళాలి అంటే మీకు జూన్ నెల, జూన్ 15 తరువాతే తెరుస్తారు. విపరీతమైన మంచు ఉంటుంది, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వర్షాలు. సో నేనేం చేశాను, అక్కడ ఉండే ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. సో మీరు ఇప్పుడు కూడా అదే చెయ్యొచ్చు, టికెట్లు బుక్ చేసుకున్నారు, ఏమండి కేదార్నాథ్ బద్రీనాథ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని వెళ్ళండి. ఎందుకు అంటే లిటరల్గా అక్కడ దొరికిపోతారండి. సో ఇప్పుడు అధికారి ఏం చెప్పారు అంటే మీకు చాలా చాలా మంచు పడుతుందండి, నడవడము కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే మీరు ఒకవైపు వెళితే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకొక వైపు వెళితే హేమకుండ్ సాహెబ్ అంటే సిక్కుల పవిత్రమైన, అంటే మనం కైలాస మానస సరోవరం ఎలా మాట్లాడుతున్నామే అలాగే సిక్కులు ఈ హేమకుండ్ సాహెబ్ గురించి చూస్తారు. జీవితంలో ఒక్కసారైనా హేమకుండ్ సాహెబ్ వెళ్ళాలనుకుంటారు. అలాంటిది జూన్ 22 కూడా ఆ మంచు వల్ల ఈ ప్రాంతాలు ఇంకా తెరవబడలేదు, దయచేసి మీరు రాకండి అని బద్రీనాథ్ నుంచే వాళ్ళు చెప్పారు. అలాగా మేము సేవ్ అయ్యాం. కాబట్టి మీరు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుంటే చార్ధమ్ యాత్ర వెళ్ళాలంటే ఇవాళ నయనతాల్ ఉత్తరాఖండ్లో ఇలాంటి దావానలం ఫారెస్ట్ ఫైర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంటే అక్కడ నివసించే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఇన్నేళ్లలో ఎప్పుడూ మేము చూడలేదు కదా అంటున్నారు. అలాంటప్పుడు ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితి అంటే రేపు ఇంత వేడి పెరిగి 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 ఈ టెంపరేచర్ పెరిగి రెడ్ అలర్ట్ అంటున్నారు, ఎల్లో అలర్ట్ అంటున్నారు, రేపు ఎవ్వరూ ఊహించని భీకరమైన వర్షాలు పడతాయండి. అలాంటి వర్షాలను ఇంతకు ముందు మనం ఎప్పుడూ కూడా చూసి ఉంటాం, ఎండను చూసి ఉండము, ఈ వర్షాలను చూసి ఉండము. కాబట్టి చార్ధమ్ యాత్ర వెళ్ళే వాళ్ళు ఒక్కసారి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని పరిస్థితులు ఎలా ఉన్నాయి, హరిద్వార్ దాకా వెళ్ళండి, రిషికేష్ దాకా వెళ్ళండి, అక్కడ కనుక్కొని మీరు కొండల మీదకి వెళ్ళండి, అది సేఫ్ జర్నీ నాకైతే అనిపిస్తుంది. మరి ఇలాగ ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ అని చెప్పి యావత్ భారత్ని ఇలా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేస్తున్నారంటే ఇది మంచిది కాదు, చెప్తున్నా కదా, అది అరిష్టము. కాబట్టి దీని మీద మీరు ఎవరైనా బయట తిరగాలి అనుకుంటే, మీకు ఎక్కడైనా టూరిజంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, హిమాలయాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.